హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఈసారి ఫెయిల్ అయిన వారి పేపర్లను మళ్ళీ రివాల్యుయేషన్ అయితే చేస్తున్నారు. అందుకే మనకు తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే లేట్ అవుతున్నాయి. ఓన్లీ ఫెయిల్ అయిన వాళ్ళే మాత్రమే కాకుండా అన్నిట్లలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా కానీ ఒక సబ్జెక్ట్లో ఒక అతి తక్కువ మార్క్స్ రావడం, అంటే అన్నిట్లలో 90లు 80లు కనిపించి ఒక దాంట్లో 20 30 అట్లా కనిపించారు అనుకోండి, అట్లాంటి పేపర్స్ను కూడా మళ్ళీ రీకరెక్షన్ అయితే చేస్తున్నారు. ఎక్కడ లోపం జరిగింది అనేది రీచెక్ చేస్తున్నారు. కనుకనే ఈసారి అయితే మనకు రిజల్ట్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 21 తర్వాత ఇంటర్ ఫలితాల విడుదల, మూల్యాంకనం పూర్తి, తొలిసారిగా ఫెయిల్ అయిన వారి సమాధానాల పత్రాలు రివాల్యుయేషన్. సో మనకి ఇంతకుముందుకు రివాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత 600 పెట్టి అప్లై చేసుకుంటే మళ్ళీ మన పేపర్ని చెక్ చేసేవాళ్ళు ఇంటర్ బోర్డు. ఈసారి రివాల్యుయేషన్కి అవకాశం ఇవ్వకుండా ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ముందే ఒకసారి అయితే మళ్ళీ రివాల్యుయేషను రీచెక్కింగ్ అయితే చేస్తున్నారు. సో రిజల్ట్స్ వచ్చేసి 21 తర్వాత అంటే 21 నుంచి 25 మధ్యలో 22, 23, 24 ఈ 4 తేదీలలో ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మ్యాక్సిమం 25th లోపే వస్తాయి. ఎందుకంటే 29th నుంచి ఎంసెట్ స్టార్ట్ అవుతుంది కనుక ఎంసెట్కి 5-6 రోజుల ముందే రిలీజ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది కనుక 25 లోపే మనకు రిజల్ట్స్ వస్తాయి. 21 నుంచి 25 లోపు. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. ఎందుకు అంటే తెలంగాణలో కూడా వాట్సాప్లో ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ అయితే ఇంటర్ బోర్డ్ అయితే ఆలోచిస్తుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వాట్సాప్ పాలన మన మిత్ర పేరుతో వాట్సాప్లో రిలీజ్ చేస్తున్నారో అదేవిధంగా తెలంగాణలో కూడా విద్యార్థులు వాట్సాప్లో రిజల్ట్స్ చూసుకునే విధంగా ఒక ప్రత్యేకమైన నెంబర్ని అలాట్ చేసి అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ రిజల్ట్స్ వచ్చేటట్టు చేయాలని చూస్తున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టైం అనేది ఓన్లీ 10 రోజులు మాత్రమే ఉంది. దాదాపుగా 10 రోజుల టైంలో ఇప్పుడు వాట్సాప్లో పెట్టడం సాధ్యమా అనేది పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు సాధ్యం కాకపోయినా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ వరకు వాట్సాప్లో రిజల్ట్స్ రిలీజ్ చేయాలని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈ నెల చివరి వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇది అప్డేట్. అంటే 21 తర్వాత ఎప్పుడైనా మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.